తెలంగాణలో ఎవరైతే 2026లో ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేస్తారండి. సో ఒక్క వన్ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఎవరైతే బీటెక్ కావచ్చు, గ్రాడ్యుయేషన్, నార్మల్ డిగ్రీ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు సపోజ్ మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్ చేయాలనుకుంటే తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. సో ఐసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 13th and 14th May 2026 మనకు అఫీషియల్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కొంతమంది ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది 2 years కోర్స్ ఉంటుంది. అండ్ యూనివర్సిటీస్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు అండ్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. సో ఇందులో మనకు ఈ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో 2026లో 13th and 14th May రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు అన్ని చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, మనకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా, డిగ్రీ 6th semester స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ 8th semester వాళ్ళు జూలై ఆర్ ఆగస్ట్ లోపు మీ ఎగ్జామ్స్ అయిపోయే వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అండి. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరైతే బ్యాక్లాగ్స్ అయితే పెట్టుకోకండి. సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చినా మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు మీరైతే అన్ని పాస్ అయి ఉండాలి. సో పాస్ అయితేనే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ చేస్తారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఐసెట్ ఎగ్జామ్ 13th and 14th రోజు ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.